కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మినిస్టర్స్ వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు రామ్మోహన్ రావు గారికి, కేజీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ కుసుమ్ గారికి అండ్ స్టేజ్లో ఉన్న బద్దవాళ్ళ అందరికీ, ఇక్కడ వచ్చి ఉండే అందరూ సహోదర సహోదరులకి నమస్కారం. ఈ ఈవెంట్కి మొదటి నన్ను పిలిచేప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, వచ్చినప్పుడు తమిళనాడులో ఉండి నువ్వు వస్తున్నావు, నీకేం కులం ఏరా ఉంది మీకు, మీరు అందరూ కులం లేదంటారు కదా అట అని చెప్పి. ఉంటేనే అక్కడ తమిళనాడులో చాలామంది కమ్మారు ఉన్నారు, తెలుగువారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉండే తెలుగు కమ్యూనిటీ ఒక వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ, ఒక 40% దగ్గర తెలుగు కమ్యూనిటీ ఉంటారు. దాంట్లో కమ్మవారు ఇప్పుడు కూడా మీరు చూస్తే కోయంబత్తూరులో అక్కడ జీడి నాయుడు అని చెప్పి ఒక గ్రేట్ సైంటిస్ట్, అతను డెవలప్ చేసిన దాని తర్వాతనే ఆ కోయంబత్తూరు అనేది డెవలప్ అయ్యి ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఉంది. తమిళనాడులో ఉండే కమ్మవారు అందరూ ఇక్కడ అందరూ పెద్దలు చెప్పినట్టు కమ్యూనిటీకి అవసరం లేకుండా అందరు వాళ్ళు అటని చెప్పి ఎవరెవరికంతా హెల్ప్ కావాలో వాళ్ళకంతా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగా మీరు చూస్తే మన గంగస్వామి నాయుడు అటని చెప్పి అతను చాలా స్కూల్స్ కాలేజెస్ అని చెప్పి కట్టి బిడ్డలకి వచ్చి హెల్ప్ చేసేదానికి చేస్తూ ఉంటారు. అండ్ సిమిలర్లీ తమిళనాడు గవర్నమెంట్ ఆల్సో మీరు చూస్తే అక్కడ ఉండే ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ 3 yearsలో వచ్చి చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు. దాంట్లో వచ్చి చూస్తే లేడీస్ బస్సులో వెళ్ళేదానికి ఫ్రీగా వెళ్ళొచ్చు అటని చెప్పి దాని ద్వారా నెలకి ఒక 1000 రూపాయలు ఒక్కొక్క స్త్రీకి వచ్చి ఒక 1000 రూపాయలు సేవింగ్ అటనేది వస్తుంది. అదేలాగా ఎడ్యుకేషన్లో వచ్చి ద కాన్సెప్ట్ వాట్ దే హ్యావ్ ఇస్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళు వచ్చి కాలేజీకి వెళ్ళేప్పుడు వాళ్ళకి ఒక ఇన్సెంటివైజ్ చేసేదానికోసం అని చెప్పి 1000 రూపాయలు మరిగి చేస్తారు. ఆ ద్వారా అలాగనే వచ్చి ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో 5th standard దాకా ఉండే స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఆ స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల చాలా పేరెంట్స్కి వచ్చి పనికి వెళ్ళాలంటే, అమ్మ నాన్న ఇద్దరు పనికి వెళ్ళాలంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. అది ఐ థింక్ తెలంగాణ గవర్నమెంట్ హస్ ఆల్సో ఇంట్రడ్యూస్ దట్ కైండ్ ఆఫ్ అ స్కీమ్ ఓవర్ హియర్. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చి 17th లోక్సభలో వీఆర్ టుగెదర్. అండ్ నేను అప్పుడు అందరికీ తమిళనాడులో ఉండి వచ్చే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేప్పుడు నేను వచ్చి రేవంత్ రెడ్డి అని చెప్పను, చెప్పేది వచ్చి కాబోయే సీఎం అటనే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పుడు ఏదంటే మీరు మహాభారతం చూస్తే దాంట్లో వచ్చి అర్జునాకు ట్రైనింగ్ ఇచ్చేప్పుడు, బాణం వదిలేదానికి ట్రైనింగ్ ఇచ్చేప్పుడు ఒక్కొక్కరిని అడుగుతారు, నీకేం తెలుస్తుంది, అక్కడ ఒక పిట్టని కొట్టాలంటే ఏం తెలుస్తుంది అంటే మాకు తెలుస్తుంది అంటే నువ్వు వెళ్ళిపో, అక్కడ ఏం తెలుస్తుంది ఆకు తెలుస్తుంది అంటే నువ్వు వదిలిపో. అర్జున ఒక్కడే చెప్తాడు, పిట్ట నెక్కు వచ్చి తెలుస్తుంది అటని చెప్పి, బాణం వదలరా అంటాడు. అలాగా రేవంత్ రెడ్డి గారికి ఆ సీఎం కుర్చీ ఒకటే తెలిసింది, దాన్ని చూసి వెళ్తా ఉన్నారు, సీఎం అయ్యారు. పోయినసారి నేను వచ్చి అతన్ని చూసి గౌరవించేదానికి ఒక షాల్ వేశాను. అప్పుడు కూడా చెప్పారు, ఇది వచ్చి నువ్వు చెన్నై నుంచి తీసుకురాలేదు, ఇది హైదరాబాద్లో తీసిన షాల్ అటని చెప్పి హీ వాజ్ మేకింగ్ ర్యాక్ చేస్తూ ఉన్నారు. సో దిస్ టైమ్ ఐ హ్యావ్ గాట్ అ షాల్ ఫ్రమ్ తమిళనాడు, ఫ్రమ్ చెన్నై, and I've also got a memento from Chennai. So I would like to take this opportunity to honor CM Garu, and I would also like to congratulate the organizers for arranging such an excellent event and such a great event where so many people from different parts of the country have come. In fact, మొదట్లో యునైటెడ్ ఆంధ్రాగా ఉన్నప్పుడు ప్రాబబ్లీ కమ్మవారు వచ్చి ఇక్కడ ఎక్కువగా ఉండి ఉంటారు. బట్ ఐ థింక్ తమిళనాడు విల్ హ్యావ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ కమ్మాస్ హూ ఆర్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా టుడే. సో with those few words I would like to thank the organizers, and I would like to congratulate the organizers, and I also like to congratulate the dance team who performed an excellent dance in the beginning of this thing where they showed the Andal's story. So I would like to congratulate them, and probably with all your support give a big hand for their performance. Thank you very much.
థ్యాంక్ యూ సో మచ్ వీరస్వామి గారు, ఎంతో వాల్యుబుల్ స్పీచ్ అయితే మీరు మాకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా వి రిక్వెస్ట్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్.